శ్రీ గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ఆర్థిక బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాకు ఎటువంటి ఆర్థిక బాధలు లేవనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు వాళ్ళకుంటాయి. ఆదాయంతో పాటుగా ఖర్చులు సరిసమానంగా ఉన్నా, కొంచెం ఖర్చులు తక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఉంది అంటే దానికి కారణం రుణ యోగం అనేటటువంటిది మీకు ఉండడమే. అటువంటి రుణయోగం తొలగిపోవాలంటే ఒక చిన్న పరిహారం ఒకటి చెప్తాను. చాలా సులభమైనటువంటి పరిహారం. దీన్ని కనుక మీరు పాటించారంటే అప్పుల బాధలు తప్పుతాయి. అదేంటంటే ఇంట్లో ఉప్పు వాడకము తగ్గించడము. ఇంట్లో కనుక మీరు ఎక్కువగా ఉప్పు వాడుతున్నారనుకోండి, ముందు అర్జెంటుగా ఉప్పు వాడకాన్ని తగ్గించండి. వీలైతే కనుక ఉప్పు లేకుండా తినడానికి ప్రయత్నం చేయండి. వంటకాలు అయ్యి బాబోయ్ లేదండి బాబు ఉప్పు లేకపోతే ఎలా తింటాం అంటారేమో, కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఉప్పు అప్పుకి కారణమవుతుంది. ఏ ఇంట్లో అయితే ఎవరైతే ఉప్పు ఎక్కువగా వినియోగిస్తారో వాళ్ళు అప్పుల పాలైపోతారు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇది చిర్రావూరి గారు చెప్పిన మాట కాసుమా, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటే. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఒకవేళ కనుక మీరు వంటలో పదార్థాలు ఉప్పు సరిపోలేదని ఉప్పు కలుపుకుంటూ ఉంటున్నారంటే కనుక ఆ ఉప్పుని తగ్గించండి. చాలామంది మజ్జిగ అన్నంలో ఇంత ఉప్పు వేసుకు తినేస్తారు. ఆ ఉప్పుని మానేసేయండి. ఉప్పు తగ్గించారంటే మీకు అప్పు తగ్గుతుంది. ఇది ఖచ్చితమైనటువంటి విషయం, పెద్దలు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఉప్పు తగ్గించి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఫోటోకి ప్రతిరోజు ఒక ఎరుపు రంగు పుష్పం పెడితే రుణ విమోచన అనేటటువంటిది కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫోటోకి సాయంకాల సమయంలో కనుక దీపారాధన చేసినా కూడా రుణ విమోచన అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి వారికి పెట్టేటటువంటి నైవేద్యాల్లో ఉప్పు తగ్గించి పెట్టండి. మీరు కూడా ఉప్పు తగ్గించి తినండి. తద్వారా అప్పును తగ్గించుకోండి. ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అకౌంట్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, లేదా వాట్సాప్ అకౌంట్లో కానీ, మీ స్నేహితుల ఫేస్బుక్ అకౌంట్లో కానీ షేర్ చేసుకోండి. 10 మందికి ఈ విశేషాలు తెలిసేలాగా చేయండి. వాళ్ళు బాగుంటే, మీరు బాగుంటే, నేను బాగుంటే మనందరం బాగుంటాం. జయం.